హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా మావయ్య పచ్చడిలు తీసుకొచ్చారు మార్కెట్కి వెళ్ళి. పచ్చడిలు చేసి పచ్చడిలు కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్లో బాగా వీటెక్కిన తర్వాత పచ్చడిలు వేయాలండి. పచ్చడి కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయి రొయ్య బాగుంటుంది అనమాట. గట్టిగా ఫ్రై అయినట్టు ఉంటే చాలా బాగుంటుంది టేస్టీగా. పచ్చడిలో ములక్కాడ కర్రీ అండి చేయబోదు. ఇది పచ్చడిలో ములక్కాడ కర్రీ నాకు వచ్చినట్టు చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాటర్ అంతా లాగేసుకోవాలండి. వాటర్ అంతా మగ్గిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి. పక్క తీసుకుని అదే ఆయిల్లో మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా, అదే ఆయిల్లో వేసేసుకుంటే అయిపోతుంది. రొయ్యలు పక్కకి తీసేసిన తర్వాత, అంటే పవర్ కట్ అయిందండి, మీకు చూపించలేదు నేను. రొయ్యలు పక్కకి తీసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అదే ఆయిల్ వేసేసానండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ములక్కాయలు వేసి, ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గితే మంచి టేస్ట్గా ఉంటుందండి ములక్కాయ. వీడియో చేద్దామనేసి స్టార్ట్ చేసిన కాడి నుంచి, ఎందుకంటే క్లైమేట్ బాగాలేదు కదండి, వర్షం పడేలా ఉంది. అందుకనేసి కరెంట్ ఉంటుంది పోతుంది, కరెంట్ ఉంటుంది పోతుంది. వచ్చేటప్పుడే వీడియో చేసి చూపిస్తున్నాను. కరెంట్ లేనప్పుడు ఆఫ్లో ఉంచుతున్నాను. సో మీరేమనుకోవద్దు ఫ్రెండ్స్. ఏదో ఇలా అయితే చూపించగలిగాను, ఏదో లాస్ట్ వరకు. మధ్యలో కట్ అయింది, ఏమో అనుకోద్దండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గిన తర్వాత మళ్ళీ రొయ్యలు అందులో వేసేసి బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసిన తర్వాత బాగా అయిన తర్వాత మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత ఇంకా లాస్ట్లోకి వచ్చింది కదా, కొత్తిమీర వేసానండి. ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది కర్రీ. ఎందుకంటే కరెంట్ లేకపోవడం మీకు క్లారిటీగా చూపించలేదని, మళ్ళీ ఈసారి రొయ్యల కూర చేసేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కొంచెం మగ్గనిచ్చి కర్రీ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్.